అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు చదువుకోబోయే కథ పేరు అమ్మమ్మ మొగలి జడ. రాసిన వారు గంటి ఉషాబాల గారు. ఈ కథ సెప్టెంబర్ 2018 ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ప్రచురించబడినది. చిట్టి లేమ్మా, బళ్ళోకెళ్ళాలి, ఆలస్యం అయిపోతుంది, ఒంటిపూట బడి కూడాను, లే తల్లి అంటూ అమ్మమ్మ కమ్మని గొంతు రోజులాగే సుప్రభాతంలా వినిపించింది. అబ్బా ఉండమ్మమ్మ, కాసేపు పడుకొని లేచి త్వరగా తయారైపోతాలే అంటూ అటు తిరిగి కళ్ళు మూసుకున్నాను. అలాగంటే ఎలాగే చిట్టి, నీకోసం పొద్దున్నే వెంకటస్వామి ఇడ్డేను కూడా తెప్పించాను, త్వరగా లేచి తెములు అంటూ అమ్మమ్మ బుజ్జగింపు. వెంకటస్వామి ఇడ్లీలంటే నోరూరింది. అబ్బా ఎంత బాగుంటాయో, తెల్లగా మెత్తగా దూదుల్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా. వాటిల్లో నంచుకోవడానికి వేసే పచ్చడి రుచి అయితే అమృతమే. అమ్మమ్మ ఎన్నోసార్లు ఆ పచ్చడి ఇంట్లో తయారు చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ వెంకటస్వామి పచ్చడిలా అంత బాగా కుదరనే లేదు. గబగబా లేచి స్నానం చేసి ఇడ్లీ తిని బళ్ళోకి బయలుదేరాను. నేను చేరేసరికి ప్రార్థన గంట కొట్టేశారు. పరుగెత్తుకుంటూ వెళ్ళి పుస్తకాల సంచి నేల బెంచి కిందకి తోసి కళ్ళు మూసుకుని నిలబడ్డాను. ఏమిటో ప్రార్థన మీద నా మనసు నిలపలేకపోయాను. నా ముక్కుపుటాలకి ఏదో సువాసన సన్నగా వచ్చి తాకుతోంది. అదెప్పుడు నేను అనుభవించిన అద్భుతమైన వాసన. ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోతుందా, ఆ సువాసన వచ్చే తావి ఏదో చూడాలి అనుకుంటుండగానే ఓం శాంతి 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 అంటూ ప్రార్థన ముగింపు వచ్చేసింది. గబుక్కున కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాను. నా ముందు బెంచిలో కూర్చునే నాగమణి జడలోంచే ఆ సువాసన. బంగారు రంగులో మెరిసిపోయేలా ఉన్న పూల జడ. నాగమణి దశలే బారెడు జడేమో. అందమైన పూల జడ చూస్తూ కన్నార్పడం కూడా మర్చిపోయాను. ఇంకా తరగతిలోకి మాస్టర్ రాకపోవటంతో మెల్లగా నాగమణి పక్కకి చేరాను. మణి, ఇవేం పూలే, అంత మంచి వాసన వస్తున్నాయి? నేనెప్పుడూ ఇలాంటి పూలని చూడలేదు అన్నాను మెల్లిగా. జడబరువుకి మెడని జాగ్రత్తగా నా వైపు తిప్పి చక్రాల్లాంటి కళ్ళని తిప్పుతూ, ఇది మొగలిరేకుల జడ, మా మావయ్య అనాథవరం నుంచి వచ్చేటప్పుడు తెచ్చాడు అంటూ సత్యభామల జడను వెనక్కి వేసి కళ్ళెగరేసింది నాకెవరూ సరిరారన్నట్టుగా. నాకెందుకో దాన్ని తిప్పుకోవడం చూస్తే ఒళ్ళు మండింది. పెద్ద గొప్ప, అదే మొగలి జడ కుట్టుకున్నట్టు. నాకు అమ్మమ్మ చామంతి, బంతి, మల్లెపూలతో ఎంత అందమైన జడలు కుట్టిందని. ఈ పూలతోనే ఎప్పుడూ జడ కుట్టలేదు. అమ్మమ్మకి చెప్పి నేను కుట్టించుకుంటాను. ఆ మాటే నాగమణితో అన్నాను. కిసుక్కున నవ్వి, మొగలి పొత్తులు అన్ని చోట్ల దొరకవు, పొదల్లో ఉంటాయి, వాటి నిండా ముళ్ళుంటాయి, పైగా ఆ పొదల్లో పావులు కూడా ఉంటాయిట. నీ వల్ల కాదులే అన్న అర్థం వచ్చేలా చెప్పింది నాగమణి. ఎందుకు దొరకవు? అమ్మమ్మకి చెబితే ఎక్కడి నుంచైనా సరే తెప్పించి కుడుతుంది. ఇవాళ శనివారం కదా, ఎల్లుండి సోమవారానికి నేను మొగలి జడతో బడికి రాకపోతే నా పేరు మార్చుకుంటా చూడు పంతంగా అన్నాను అమ్మమ్మ మీద భరోసాతో. అయ్యో, ఈసారైనా మంచి పేరు పెట్టుకో ఎకసెక్కంగా అంది నాగమణి. నాగమణి మీద కోపంతో ఇంటికి వచ్చి పుస్తకాల సంచి ఓ మూలకి విసిరికొట్టి మంచం ఎక్కేశాను. నేను అనుకున్నది జరగాలంటే అమ్మమ్మ ముందు మంచం ఎక్కే మంత్రమే గతి. 10 ఏళ్ళు లేవు, నీకెంత పట్టుదలే అంటూ అమ్మమ్మ విసుక్కుంటూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఏం కొంప మునిగిందే, కాళ్ళైనా కడగకుండా మంచం ఎక్కావు అంది అమ్మమ్మ. నా మొగలి జడ కోరికను మెల్లగా బయట పెట్టాను. నేనెలాగైనా సోమవారం పూలజడతోనే వస్తానని నాగమణితో నే చేసిన శపథం గురించి కూడా చెప్పాను. అంబాల్లో కుంభాలని నేనిప్పుడు మొగలి పొత్తులు ఎక్కడి నుండి తేనే అంటూ చూద్దాంలే అంది. చూద్దాం కాదు, చేస్తానంటేనే నేను అన్నం తింటా అంటూ మరింత బిగుసుకుపోయా. అలాగే చిట్టి, నువ్వు మొగలి రేకుల జడతోనే బడికి వెడుతున్నావు, సరేనా అంటూ అన్నం ముద్దలు నోట్లో పెట్టింది. ఆనందంగా గుట్టుకున మింగేశాను. కలల్లో తేలిపోతూ ఆదివారం అంతా గడిపాను. సోమవారం పొద్దున్నే నేను నిద్రలేచేసరికి అమ్మమ్మ మొగలి రేకులను అరచేతి వెడల్పున మడిచి మధ్య కనకాంబరాలు గుచ్చి, చెప్పాలంటే నాగమణి జడ కంటే మరింత అందంగా రేకులను పువ్వులుగా తయారు చేసి జడ కుట్టింది. వయ్యారంగా తరగతి గదిలో అడుగుపెట్టాను. ఆశ్చర్యంగా కళ్ళు తిప్పుతూ నా వంక చూసింది నాగమణి. ఎక్కడి నుంచి తెప్పించారేం అంది. ఏమో, మా అమ్మమ్మ తెప్పించింది అన్నాను గర్వంగా. నాగమణి మీద గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గొప్పకి పోయి జడ కుట్టించుకున్నాను, కానీ తలంతా లాగేస్తోంది. వాడిపోయిన ముఖంతో ఇంటికి వచ్చాను. అమ్మమ్మ, జడ విప్పాయివా, నొప్పెడుతోంది అన్నాను నీరసంగా. సంబడం తీరిందా అంటూ జడ విప్పి
తలకి శుభ్రంగా కొబ్బరి నూనె రాసి అల్లి జడవేసి వేడివేడి అన్నం పెట్టింది. ఆ తర్వాత మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. 2 గంటల పైనే హాయిగా నిద్రపోయా. మెల్లగా లేవబోతుంటే అమ్మమ్మ గొంతు గుసగుసగా వినిపిస్తోంది. పక్కింటి బామ్మగారు కాబోలు. ఏమిటే రాజ్యం, నీ మనవరాలికి ఉదయాన్నే మొగలిపూల జడ కుట్టావు? ఈ వయసులోనూ నీ ఓపిక మెచ్చుకోవాలి. అయినా మొగలి పొత్తులు ఎక్కడ సంపాదించావు? కొనడానికైనా చాలా ఖరీదున్నట్టున్నాయి కదా. తినడమైనా మానేస్తావు కానీ కొండ మీద కోతినైనా మనవరాలి కోసం తెచ్చేస్తావు అంటున్నారు బామ్మగారు. ఏం చేయమంటారు పిన్నిగారు, అమ్మా నాన్నలకి దూరంగా నా దగ్గర ఉంటుంది. మన సాధక బాధకాలన్నీ పిల్లలకేం తెలుస్తాయి? నా దగ్గర మొగలి పొత్తులు కొని జడ కుట్టేంత స్తోమత లేదు. ఏం చేయను? పిల్ల చూడకుండా పెరట్లో ఉన్న తాటి పిలక నుంచి లేత తాటాకులను కోసి గరుకు అంచులను కత్తిరించి వాటిని నీటిలో నానేసి తర్వాత వాసన కోసం నా బట్టల పెట్టెలో వేసుకున్న మొగలి రేకుల మధ్య రాత్రంతా ఉంచి పువ్వులు అల్లి జడ కుట్టాను. ఇంకా దానికంత తెలివి లేదు కాబట్టి గుర్తుపట్టలేకపోయింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏవో మనలాంటి వాళ్ళకి తిప్పలు తప్పవు అంటోంది బామ్మగారితో అమ్మమ్మ. మరే బాగా చెప్పావు రాజ్యం అంటూ తల మీద ముసుగు సవరించుకుంటూ తన వాటాలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మమ్మ, నాకు తాటాకులు కుట్టి మొగలి జడ అంటూ మోసం చేస్తావా? నేను పెద్దయ్యాక నీ పని చెప్తానుండు అనుకుంటూ మంచం దిగాను. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.